అందరం విశాఖపట్నం అంటే సుందర నగరం, ఋషికొండ ఒక అద్భుతమైనటువంటి ప్లేసు. అలాంటి ఋషికొండకే ఒక బోడిగుండు కొట్టినట్టు కొట్టేసి తన కోసమే ఒక అద్భుతమైనటువంటి భవంతులను నిర్మించుకున్నారు. అదంతా మనకి కనిపిస్తూనే ఉంది. ఆ భవంతుల్ని మీ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఏమి చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మీరు చాలా మంచి ప్రశ్న అండి. అసలు యాక్చువల్గా కైలాసగిరి అనేది పర్యాటకులకి ఎంతో సుందరమైనటువంటి ప్రదేశం. అవును. కైలాసగిరిలో ఆ రోజు రిసార్ట్స్ ఉండేవి. అవును. మనకి ఒరిస్సా ప్రాంతం నుంచి కానీ, అట్లానే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కానీ, అట్లానే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన ప్రాంతాల నుంచి కానీ, లేదు ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక పర్యాటకులు ఎవరు వచ్చినా సరే కైలాసగిరిలో అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో స్టే చేసేవారు. అవును. దానివల్ల టూరిజం డిపార్ట్మెంట్కి ప్రతి ఏడాది కూడా ఒక 15 కోట్లు 20 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అవునా. జగన్మోహన్ రెడ్డి కేవలం తన విలాసాల కోసం, విలాసవంతమైనటువంటి జీవితాల కోసం, నేను పైనుండి మీ అందరినీ చూడాలి, నేను ఇచ్చేవాడిని మీరు అడుక్కునే వాళ్ళలాగా ప్రజల్ని భావించి, ప్రజలని నేను అంటే తను ఏదో ఒక సుపీరియర్ పవర్ అనేటటువంటి ఒక ఫీలింగ్. ఓకే. బికాజ్ అది ఒక సైకో లక్షణం. అవి ఎవరికి ఉంటాయంటే ఎవరైతే మానసిక వైకల్యంతో ఉంటారో అటువంటి వాళ్ళు కాస్త సైకోలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వీఆర్ వెరీ సూపర్, వీఆర్ వెరీ సుప్రీం. అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏదో ఒకటి సుప్రీం ఉంటుంది. ఆ సుప్రీం అనేది నేనే అనేటటువంటి ఒక వింతమైనటువంటి ఒక వింతైనటువంటి ఆలోచనతో ఉండి ఉన్నటువంటి వ్యక్తి విలాసవంతమైన భవనాల కోసం తన కుటుంబ సభ్యుల కోసం అక్కడ కట్టి ప్రజాధనాన్ని 520 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. దానిని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ నేను ఈ 20 రోజులు నేను యూకేలో ఒక 10 రోజులు ఉన్నాను. వివిధ నగరాల్లో వివిధ ప్రదేశాలు తిరిగాను. కొన్ని ఆర్ట్ గ్యాలరీస్ తిరిగాను, కొన్ని మ్యూజియంస్ తిరిగాను, చాలా వరకు తిరిగాను. ఎందుకంటే జనరల్గా యూరోప్ అండ్ యూకేలో ఎక్కువగా ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చూశాను నేను రేపు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏదైనా అవి 5 బ్లాక్లో ఎన్నో కట్టారన్నారు. అఫ్కోర్స్ నేను కూడా ఒక్కొక్క బ్లాక్ ని ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి ఒక బ్లాక్ లో ఏమైనా ఒక ఆర్ట్ గ్యాలరీ, లేదా ఇంకొక బ్లాక్ లో మంచి మ్యూజియం, అవును, ఇంకొక బ్లాక్ లో ఏమైనా అటు ఇటుగా తయారు చేసి అక్వేరియం, అవును, అక్వేరియం, బికాస్ సీకి దగ్గర, సముద్రానికి దగ్గరగా ఉంది. వైజాగ్ అంటేనే అక్వేరియం అనేటటువంటి సముద్రం పక్కన ఉన్నటువంటి దాంట్లో అక్వేరియం పెట్టడానికి సరిపోయినంత బిల్డింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి. అవును. దాన్ని టూరిజం ప్లేస్ కింద, ఎందుకంటే దానిని మనం అభివృద్ధి చేస్తే దానికి ఆర్ట్ గ్యాలరీ ఇంకా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఇంకొక కొన్ని 100 కోట్లు, ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే, ఎందుకంటే ఒక మ్యూజియం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ షుడ్ బి ఒక వండర్లా ఉండాలి. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు బోస్టన్ వచ్చారు, డెఫినెట్లీ ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక ఒక అక్వేరియం చూసి వచ్చాను. దాన్ని బోస్టన్ అక్వేరియం అంటారు, వెళ్ళి చూసి వచ్చాను. సో అవి ఎందుకంటే ఆ అక్వేరియంస్ నిర్వహించడం అవసరమైనటువంటి మెటీరియల్స్ తేవడానికి కొంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం ఏదైనా మ్యూజియం పెట్టాలంటే దానికి మ్యూజియంలోకి వస్తువులు తేవాలి. అవును. ఆ పురాతనమైన వస్తువులు, హిస్టారిక్ అవన్నీ. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 500 కోట్లు పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని నిరుపయోగంగా ఉంచండి. ఇప్పుడు దాన్ని నిరుపయోగంగా ఉంచినా సరే ప్రతి నెల దానికి ఎక్స్పెండిచర్ అవుతుంది. బహుశా నా ఎక్స్పెక్టేషన్ ఒక 1 crore or 2 crores ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్స్ అవుతాయి. అవును. ఇది డెఫినెట్లీ అద్భుతమైన ఆలోచన. వైట్ ఎలిఫెంట్ గా ఉండకుండా, అంటే ప్రభుత్వానికి ఇది ఒక తెల్ల ఏనుగులా ఉండకుండా ఇది వినియోగం రావాలి, టూరిజం స్పాట్ గా దాన్ని మార్చాలి. అంటే బ్లాకుల్ని ఎలాగా ఉన్నాయి కాబట్టి వాటిల్ని
ఒక ఫైన్ ఆర్ట్ గ్యాలరీ కింద, Yeah. అట్లానే ఇంకోటి ఏదైనా మ్యూజియం కింద, ఇంకోటి లేదు సైన్స్ మ్యూజియం పెట్టచ్చు, అవును. అలానే ఇంకోటి ఆర్కియలాజికల్ మ్యూజియం పెట్టచ్చు, ఇది అద్భుతమైన ఆర్ట్ ఐడియా గ్యాలరీ పెట్టచ్చు, అట్లానే ఫిష్ ఆక్వేరియంస్ పెట్టచ్చు. అవును. సో ఆ రకంగా వాటిని తీర్చిదిద్దితే తీసుకొని మళ్ళా ప్రజల దగ్గరికి వాటిని తీసుకురావాలని ప్రజలకి మనం వాటిలో పెట్టడం వలన గవర్నమెంట్ కూడా, టూరిజం డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. అవును. నిరుపయోగంగా అవి ఉండకుండా ఉంటాయి, ప్రజల ఉపయోగార్థం ఉంటుంది. కాబట్టి మరి నేను వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నాకున్న అనుభవాల్ని, ఇది అద్భుతమైన ఆలోచన అండి. ఇది డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ టు అప్రిషియేట్. సో ఈ కాన్సెప్ట్ని మీరు ఇమ్మీడియట్గా బాబు గారి ముందుకు తీసుకెళ్ళి వచ్చే అసెంబ్లీలోనే దీనికంటూ ఒక కార్యరూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇక వైజాగ్ నుంచి కొంచెం మనం దూరం జరిగితే, సుదీర్ఘ పోరాటం తర్వాత అమరావతి రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు మీద గత ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం జరిగింది. స్టేజ్ తీసుకురావడానికి ట్రై చేశారు, అది జరగలేదు. కానీ ఆ కేసు ఇంకా అక్కడే ఆ కోర్టులో అలానే ఉంది. ప్రతి ఒక్క ఆంధ్రుడు దీనికి ఒక ముగింపు పలకాలి, చట్టబద్ధత కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అది అమరావతియే అని ఆ దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది, సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది. ఆ విధంగా ఒకవేళ అవసరం అయితే చట్ట సభల ద్వారా అయినా దానికి ఒక భద్రత కల్పించే ఆలోచన ఏమైనా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అసలు మీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. చట్టబద్ధత లేకపోవడం ఏంటండి? చట్టబద్ధత ఉంది దానికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి కాదు, ఒక ప్రభుత్వం. అవును. ఒక ప్రభుత్వమే ఇది కాదు అని చెప్పినా కోర్టులు దాన్ని ఎక్కడా కూడా హర్షించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అవును. ఎందుకు చేయలేదు? ఆల్రెడీ దానికి సిఆర్డిఏ చట్టం ఉంది కాబట్టి. నో సిఆర్డిఏ చట్టం కాదు. సిఆర్డిఏ చట్టం కన్నా ముందు విభజన చట్టం. అవును. విభజన చట్టంలో చాలా స్పష్టంగా విభజన జరిగిన తర్వాత ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఏ ప్రాంతాన్నైతే రాజధానిగా గుర్తిస్తుందో ఆ ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అవుతుంది అని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానిని ఆ చట్టం ప్రకారమే అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేశామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ నోటిఫైడ్. అందుకనే దాన్ని రాజధానిగా గుర్తించింది కదా, రాజధానిగా గుర్తించింది కాబట్టి నిధులు కూడా ఇచ్చింది కదా. మరి కేంద్రం అది అంటే విభజన చట్టం అనేది ముందు. అవును. అదే దానికి రక్షణ. అవును. ఏ ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేశాము అని చెప్పడం కోసం చేసింది సిఆర్డిఏ చట్టం. అవును. ఇక్కడ మీరు గమనించాలి. అవును. చాలా మందికి ఇది అర్థం కాదు. ఈ క్వశ్చన్ నేను అడగటానికి రీజన్ కూడా అందుకేనండి. చాలా మందికి అర్థం కాక మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు, ఆ పార్టీలో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, దేశభక్తి ఉన్న వాళ్ళు అసలు 10%, 5% కూడా లేరు. లూటీదారులు, కబ్జాదారులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది విభజన చట్టం, సిఆర్డిఏ చట్టం. సిఆర్డిఏ చట్టం ఏంటి? ఈ ప్రాంతాన్ని గుర్తించేది సిఆర్డిఏ చట్టం. ఏ ప్రాంతాన్ని అయితే గుర్తించామో అది మేము తెలియజేసింది ఏ చట్టం ప్రకారం తెలియజేశాము? విభజన చట్టంలో పెట్టినటువంటి క్లాస్ ప్రకారం తెలియజేశాం. అంటే దీనికి ఆల్రెడీ చట్టబద్ధత ఉంది. అద్భుతమైన క్లారిటీ అండి. కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మర్చిపోయాడు. ఏంటంటే ఆడవాళ్ళని హింసించినటువంటి కానీ బాధ పెట్టినటువంటి వాడు కానీ చరిత్రలో ఎవడు బాగుపడినటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా లేడు. అవును. అవును. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా దుర్యోధనుడికి ఎందుకు గతి పట్టింది?
జస్ట్ ద్రౌపది వస్త్రాపహరణం. వస్త్రాభరణంతో. అవును. అలాగే రావణాసుడు మించినటువంటి దైవభక్తి శివభక్తుడు చేసినటువంటి రావణాసుడు మించిన వాడు ఎవడు లేడు. అవును. అవును. రావణాసుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి ఆయన భాష, అపారమైనటువంటి ఆయన భక్తి దగ్గర ఎవరూ సాటిరారు. కానీ కేవలం అపహరణతోటే ఆయన దిగిపోయాడు. అవును. ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా బహుశా మహాభారత యుద్ధంలో కానీ, లేదు రావణాసుడి యుద్ధంలో కానీ, లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో మంది మహిళలు కూడా నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రోజు మహిళలు యందు అంత పాశవికంగా ప్రవర్తించి ఉన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక వ్యక్తి, దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా, అరాచకంగా, కీచకంగా ప్రవర్తించాడో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. ఈ నెవర్ కమ్. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ, లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా, చట్టం ఉంది. చట్టం ఉంది కాబట్టే దానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా, ఇల్లు ఇక్కడ ఎందుకు చెప్పాలని మాట్లాడతారు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇంత క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరండి. సో మా వీక్షకుల కోసం ఇంత క్లారిటీగా చట్టం గురించి అమరావతి మీద మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా అమేజింగ్. సో డెఫినెట్లీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో